ఓకే, నా పేరు ధ్యానమైన తోట్ల దత్తు. మాది ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నారాయణగఢ్ తాలూకా కంగిటి, కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దు లోపల ఉంటుంది. గత 24 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ మనకంతా కూడా ధ్యాన సేవలు అందిస్తున్నా. అయితే 2007 లోపల మన బ్రహ్మరి సుభాష్పతి ఎక్కడైతే జన్మించిండో ఆ ఇంటి లోపల 3 సంవత్సరాలు ఉండడం జరిగింది. మరి అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేసినాం. ఇప్పుడు కూడా ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా లోపల ప్రతి మండలమే కాకుండా ప్రతి పల్లెకు ఒక పిరమిడ్ రావాలా, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలా అని చెప్పి సంకల్పించుకున్నాం. మాకు కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అన్నీ కూడా మాకు దాదాపుగా భాషలు వస్తాయి మాకు. అదేవిధంగా మహారాష్ట్ర ఒకవైపు, కర్ణాటక ఒకవైపు అందరూ కూడా ధ్యాన ప్రచారాలకు తయారు చేసి మొత్తము ఒక ర్యాకెట్ లాగా అందరికీ ప్రచారం చేయాలని చెప్పి అనుకుంటున్నా. అయితే ఇంకా మీదట కూడా ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకు ధ్యానం అందాలనే సంకల్పంతో నేను నిరంతరం కృషి చేయడానికి సిద్ధమైన. కాబట్టి పత్రిజీ యొక్క మార్గం ప్రపంచానికి అందరికీ మనం తెలియచేద్దాం. అయితే బ్రహ్మ సుభాష్ పత్రిజీ సమయం లేదు కాబట్టి ఒక్క నిమిషం మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే పత్రి సార్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీతోటి నిరంతరము 3 సంవత్సరాలు అక్కడ ఉన్నా. సార్ ఎప్పుడైతే జన్మించిండో అటు యథావిధిగా ఉన్నటువంటి స్థానం లోపల నేను ఉన్నప్పుడు అది ఇప్పటి కూడా అందరి వైపు చూడండి అని చాలా అద్భుతమైన శక్తి ఉన్నది. అయితే వాళ్ళ అమ్మ పెట్టిన తులసి చెట్టు, సార్ ఆడుకున్నటువంటి స్థలం, సార్ జన్మించినటువంటి హాస్పిటల్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నేను యూట్యూబ్లో పెట్టిన. తోట్ల దత్తు అంటే కొడితే మీకు వస్తాయి. అయితే బ్రహ్మన్ సుభాష్ పత్రిజీ మన బోధన్ శక్కన్నగలని మనకి ఎందుకు జన్మించిండు అంటే వేరే ప్రాంతం కానీ వేరే ఊరు కానీ దొరకలేదా అంటే బోధన అంటేనే ప్రపంచానికి బోధిస్తుంది. మన పత్రి సార్ అక్కడనే ఎందుకు జన్మించిండంటే మన ఆసియా ఖండం లోపలనే షుగర్ ఫ్యాక్టరీ చాలా ఫేమస్. శక్కన్నగర్కు మించినటువంటి షుగర్ ఫ్యాక్టరీ ప్రపంచంలో ఎక్కడ లేదు. అదే శక్కన్నగర్ లోపల తీపి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే అందరికీ స్వీట్ అందియాలని చెప్పి సార్ అక్కడ జన్మించిండు. ఇప్పుడు కూడా మీరు శక్కన్నగర్ పోయి చూడండి, అక్కడ మంచి సందేశం మీకు అందుతుంది. మీకు అక్కడ త్రిభుజాకారం లోపలనే చర్చి ఉంటుంది, మస్జిద్ ఉంటుంది, రామ మందిర్ ఉంటుంది త్రిభుజ లోపల. అయితే ఇప్పుడు కూడా అక్కడ రామ మందిర్కు మస్జిద్కు ఒకటేతో ఉన్నది. ఇంతకుముందు మనకు భారతీయ గీతం లోపల ఒక సామెత ఉండే, రామ్ రహీమి కలవాలా రాజ్యం ఇంకా వెలగాల. కానీ ఈరోజు నేను చెప్తున్నా, రామ్ రహీమి కలవాలా శ్వాస మీ ధ్యాస పెట్టాలా. అయితే అక్కడ మంచిగా ధ్యానం చేస్తుంటే ఎక్కడ రాసింది లేదు. నేను అక్కడ శక్కన్నగర్లో ధ్యానం చేస్తున్నటువంటి సందేశం ఏమిటిదంటే, భారతదేశంలో పుట్టిన భాగ్యవంతుడు, నిజామాబాద్ జిల్లాలో పుట్టిన నిజమైన దేవుడు, బోధనలో పుట్టిన గౌతమ బుద్ధుడు, శక్కన్నగర్లో పుట్టిన జగత్ సూర్యుడు అని చెప్పి మంచి సందేశం వచ్చింది. కాబట్టి మనం అందరం కూడా సార్ ఆశయాలను నెరవేరుస్తాం, ధ్యానాన్ని అందరం చేసుకుందాం. అందరికీ ఒకటే సందేశం, ఏక దీపం జలగైతో 10 దీప్ తుమ్ జలాలేవు. ఒక్క దీపం మేము వెలిగిస్తే 10 దీపాన్ని మీరు వెలిగించండి. అయితే ధ్యానం అనేది గొప్ప आध्यात्मिकम चांदनी से होती है, सितारों से नहीं है। ज्ञान मिलती है ध्यान से, 1000 पूजा से नहीं है। ये सोच लो, इसको ध्यान प्रचार करो, ध्यान प्रचार ओके। इस टाइम इच्छिనందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నా.